ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదే. అసలు ఈ డ్రెస్ ఏంటి? ఏమైందండి? చెమటలు పడుతున్నాయేంటి? వీక్ అవుతున్నారా? నో, నేను వీక్ అవడం ఏంటి? ఐఎమ్ స్ట్రాంగ్. సరే అయితే మీరు ఎంత స్ట్రాంగో టెస్ట్ చేద్దామా? టెస్ట్ ఏంటి? మనిద్దరం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుందాం. ఎవరు ఫస్ట్ కళ్ళు మూస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. ఏమంటారు? లేదు, నేను ఈ టెస్ట్ ఒప్పుకోను. అయితే మీ హార్ట్ వీక్ అని ఒప్పేసుకోండి. చిన్నపిల్లల ఈ ఆటలేంటి? ఈ టెస్ట్లు ఆపి వెళ్ళి పడుకో. రాధా, ఏమైందిరా నీకు? డైవర్ట్ అవ్వకు. నో, ఏమైందండి? ఏం లేదు, నువ్వు పడుకో. నో, ఏంటండి ఇది? పిలిస్తే నేనే పైకొచ్చేదాన్ని కదా, ఇలా మీద పడాలా? నేనేం కావాలని పర్లేదు.
ఇంకోసారి నా డ్రామాలు వేయకు. మేడం, మేము టెంట్ హౌస్ నుంచి వచ్చాం. మీరు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం, బిల్లు చూసిస్తాను. అమ్మా విష్ణు, అమ్మా ఆ టెంట్ వాళ్ళ చిట్టి తీసుకురామ్మా. అలాగే అమ్మా. ఇదిగమ్మా. ఏంటమ్మా, ఒక్కదానివే పనులన్నీ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందా? తప్పదు కదా విష్ణు, పెళ్ళంటే మాటలా 100 పనులుంటాయి. కానీ నాకు ఆ కష్టం తెలియదు కదా. ఎందుకో తెలుసా? కృష్ణ పని చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా అన్నీ తన నెత్తి మీదే వేసుకునేది, మనకి శ్రమ లేకుండా చేసేది. మన కోసం అంత చేసిన కృష్ణ ఈరోజు మనకి పరాయిదైపోయింది. చెల్లెలి పెళ్లికి కూడా ఆహ్వానం ఇవ్వలేనంత దూరం అయిపోయింది. దాన్ని దూరం పెట్టాలని నా ఉద్దేశం కాదు విష్ణు. నాకు 4 కూతుళ్ళు. నాకు 4 ముఖ్యమే. ఒక కూతురి సంతోషం కోసం ఇంకో కూతుర్ని బాధ పెట్టలేను. అందుకే కృష్ణతో అలా ప్రవర్తించాను. అసలు కృష్ణకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. మొన్నటిదాకా బానే ఉండేది కదా. శివ పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. దాన్ని దూరం పెడితేనే పెళ్ళవుతుంది కాబట్టి దూరం పెట్టాను. అంతే తప్ప దాని మీద నాకే ద్వేషం లేదు. అయినా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. ప్రాబ్లమ్స్ వచ్చాయని తెంచుకుంటామా? అయితే ఒకసారి కృష్ణని పిలుద్దామమ్మా. పెళ్లి కూడా అయిపోయింది, ఇక ఏ సమస్య లేదు కదా. సరే, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఈ డబ్బులు తీసుకెళ్లి టెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇదిగో బాబు, సరిపోయిందా? ఓకే మేడం. వస్తా మేడం. ఓకే మేడం. మంచిది. ఈ తారా మేడం తాళి కట్టగానే డబ్బులు ఇస్తానని చెప్పింది, ఇంకా పంపలేదేంటి? హలో కొత్త పెళ్లి కొడుకా, ఏంటి విశేషాలు? ఎలా ఉంది కొత్త కాపురం? కాపురం సంగతి అటు ఉంచండి మేడం. అప్పుల వాళ్ళు నా గోపురం పగలగొట్టేలా ఉన్నారు. తాళి కట్టగానే డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, ఆ డబ్బులేవో త్వరగా ఇస్తే నాకు టెన్షన్ తీరిపోతుంది. విక్రమ్, తప్పు చెయ్యని మనిషి ఉంటాడు కానీ అప్పు చెయ్యని మనిషి ఉంటాడా? ఎంత ఎక్కువ అప్పుంటే అంత ఎక్కువ క్రేజ్. మేడం, కొటేషన్స్ వద్దు మేడం, క్యాష్ పంపండి. నా తల పగిలిపోయేలా ఉంది. విక్రమ్, నాకింత హెల్ప్ చేశావు, నీకు డబ్బు ఇవ్వలేనా? నేను అదే పనిలో ఉన్నాను. ఒక 2-3 రోజుల్లో అరేంజ్ చేసేస్తాను. నేను ఆగినా అప్పులు వాళ్ళు ఆగేలా లేరు మేడం. 24 గంటల్లో వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నా అంతు చూస్తానని బెదిరిస్తున్నారు మేడం. నీకివ్వాల్సింది 1000-2000 కాదు విక్రమ్. అడగ్గానే అరేంజ్ చేయడానికి పెద్ద అమౌంట్. పంపించాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 రోజులు మేనేజ్ చేయి, నేనే పంపిస్తాను. బాయ్. మేడం మేడం మేడం, ఈ పెద్దవాళ్లతో పొత్తు పెట్టుకోవడం కన్నా పోలేరమ్మ టెంపుల్ ముందు బిచ్చం ఎత్తుకోవడం మేలు. కర్మ.
స్వామి, నాకు 4 కూతుళ్ళు పుట్టినప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా పెద్ద చెయ్యాలి, ఎలా ఓ మంచి కుటుంబంలోకి కోడళ్లుగా పంపాలి అని తెగ బాధపడ్డాను. కానీ మా ప్రతి అడుగులోనూ నువ్వు అండగా ఉన్నావు. నా కూతుళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చావు, వాళ్ళకి మంచి భర్తల్నిచ్చావు. నా కూతుళ్ళు ముత్యాలైతే వాళ్ల భర్తలు వాళ్ళని మధ్యలో పొందుపరిచే బంగారు ఆభరణాలు. ముఖ్యంగా విక్రమ్, అతనికి శివ అంటే పంచ ప్రాణాలు. శివ కోసం ఏమైనా చేస్తాడు. తన కాళ్ళు కింద పెట్టనీకుండా చూసుకుంటాడు. వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండేలా దీవించు తండ్రి. నమస్తే సార్. నమస్తే. నమస్తే నమస్తే. అన్నా, ఆ బైక్ని ఫాలో అవ్వు. సరే. ఎరా, డబ్బులు తెచ్చావా? తెచ్చాలేరా. ఏంట్రా, హ్యాపీయా? హ్యాపీరా. ఏంటి హ్యాపీ? మొత్తం డబ్బులు ఇస్తాను కదరా, సగం సగం ఇస్తావేంటి? ఏం ఫ్రెండ్స్ రా మీరు? నా మీద నమ్మకం లేదా? నీలాంటోని నమ్మితే అడుక్కు తినాల్సిందే. పాపం
ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. అవన్నీ నాకెందుకురా, ముందు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వు. ఇస్తారా? ఓ 2 రోజులు ఆగండి. 2 రోజుల్లో కోటీశ్వరుడు అయిపోతావా? అసలు ఆ పిల్లని నేను చేసుకుందే డబ్బు కోసం రా, లేకపోతే నాకేమైనా పిచ్చా పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి? లవ్ అన్నావు? లవ్వా కొవ్వా, ఈ ఒంటికి డబ్బు తప్ప ఇంకేది పడదురా. ఓ పెద్దింటి ఆమె డబ్బిస్తా యాక్ట్ చేయమంది. డబ్బిస్తుంది కదా అని సరే అన్నాను. లవ్ చేసినట్టు నమ్మించాను. నేను మంచోడినని నటించాను. ఆ 3 ముళ్ళు వేశాను, నాటకం ముగించాను. దట్స్ ఇట్. ఆ విషయం నీ భార్య తెలిస్తే ఏంట్రా పొజిషను? గట్టిదైతే తట్టుకొని నిలబడుతుంది, లేదంటే ఏం బస్సు కింద పడి చేస్తుంది. గొడవైపోతుందేమోరా. రే, ఒక విషయం చెప్తా, మైండ్లో పెట్టుకో. భారతీయ మిడిల్ క్లాస్ స్త్రీలు ఇలాంటి వాటికి పెద్దగా రియాక్ట్ అవ్వర్రా. మొగుడు తాగుబోతనుకో, ఇంట్లోనే తాగండి అని ఆఫర్ ఇస్తారు, అడిషనల్గా ఆమ్లెట్ వేసిస్తారు. అదే తిరిగిపోతానుకో, నాకు అన్యాయం చేయకండి, మిమ్మల్ని నమ్ముకున్నానని కాళ్ళ మీద పడతారు. కాదంటే కొన్నాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు, అంతే. ఇవన్నీ మనకెందుకులే గాని వెళ్ళు గేమ్ వేద్దాం పదండి. డబ్బులే పూర్తిగా ఇవ్వలేదు, మళ్ళీ ఆట అంటావేంట్రా? రే, ఇంత చెప్పాక కూడా నా మీద డౌట్లేంట్రా మీకు? రేపటి నుంచి మనకి డబ్బులే డబ్బులురా. పదండి, ముందు ఆట ఆడదాం, పదండి. లవ్వా కొవ్వా, ఈ ఒంటికి డబ్బు తప్ప ఇంకేది పడదురా. శివ, అసలు బొద్దుందా నీకు? ఆమె ఒళ్ళు తెలియకుండా నడిస్తే నీకేమైనా అయితే? అక్క, శివ, శివ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే. నేను పెద్ద తప్పు చేశానక్క. నువ్వు ఆ విక్రమ్ గురించి చెప్పాలని ట్రై చేశావు. నీ మాటలు వినకుండా వాడిని గుడ్డిగా నమ్మాను. వాడే కావాలని, వాడి ప్రేమే కావాలని నిన్ను నిందించాను, నలుగురిలో అవమానించాను. నన్ను క్షమించక్క.